హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోకి వచ్చేసరికి మెకానిక్తో పని లేకుండా మన ఇంట్లోనే గ్యాస్ కట్టర్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందామండి. మనం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కుక్కర్లను యూజ్ చేస్తూ ఉంటాం కదండి. రైస్ పెట్టుకోవడానికి కానీ, పప్పులు ఉడికించుకోవడానికి కానీ ఇలా ప్రతిదానికి కుక్కర్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అలా యూజ్ చేసేటప్పుడు మనకి ఈ మూతకున్న ఈ కటర్ అనేది ఒక్కోసారి లూజ్ అయిపోవడం వలన ఆవిరి అనేది బయటకు పోయి విజిల్స్ సరిగా రాకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అలా జరిగేటప్పుడు మనం మెకానిక్తో పని లేకుండా మనం ఇంట్లోనే ఏ విధంగా సెట్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఇలా లూజ్ అయిపోయినట్లయితే ఈ కటర్ని తీసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే అది కొద్ది టైట్ అవుతుందనమాట. అలా టైట్ అయిన కటర్ని మనం మళ్ళీ మూతకి యూజ్ చేయడం వలన ఏంటంటే అది కరెక్ట్గా ఫిట్ అయ్యి మనకి ఆవిరి బయటికి పోకుండా విజిల్ అనేది బాగా చేయడం వలన మా కుక్కర్ అయితే బాగానే పనిచేస్తుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా బాగుంది అనిపిస్తే నాకు ఒక లైక్ చేయండి. మీరు చేసి ఈ లైక్ అనేది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.